Yes, good evening, one and all. So, welcome back to the class. So, right now in this session, we are going to discuss about the topic of laws of motion from physics subject. Okay, so physics subject లో one of the most important టాపిక్ అయినటువంటి లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ లాస్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి? అసలు ఈ లాస్ ఆఫ్ మోషన్ని ఏ సైంటిస్ట్ డెవలప్ చేశారు? అసలు దీని ఉద్దేశం ఏంటి? సో అసలు ఎన్ని ఉన్నాయి అనేది మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో బేసికల్లీ దిస్ లాస్ ఆఫ్ మోషన్ ఈజ్ ద టాపిక్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిజిక్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద లెసన్ చాప్టర్ నేమ్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. సో ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్లోంచి ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనం ఫోర్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సెకండ్ పార్ట్ అంతా కూడా ఇప్పుడు లాస్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో అయితే ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ అంటే ఇదే టాపిక్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూస్తే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉంటాయి. సో జనరల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్స్ అనమాట. అంటే ఒక మోషన్ అంటే మూమెంట్, ఒక ఆబ్జెక్ట్ ఒక చలనంలోకి రావడం అనమాట. చలనం అంటే ఒక స్పందించడం కానీ, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి డైరెక్ట్గా అది మూవ్ అవడం కానీ. సో అన్ ఆబ్జెక్ట్ ఈస్ సెట్ టు బి ఇన్ మూమెంట్, దెన్ దట్ ఇట్ ఈస్ సెట్ టు బి ఇన్ మోషన్. సో మోషన్ అంటే ఒక బాడీలో ఒక కదలికను తెప్పించడం లేదా ఒక కదలిక రావడాన్ని మనం మోషన్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడ ఈ లాస్ ఆఫ్ మోషన్ అసలు ఏంటి, అసలు ఎవరు ప్రపోజ్ చేశారంటే బేసికల్లీ దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ మోషన్. ఏంటండి మనకి 3 ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి ఇది. దెర్ ఆర్ బేసికల్లీ 3 లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ మనకి 3 ఉన్నాయి. ఈ 3 కూడా మనకి ఒకే సైంటిస్ట్ చెప్పడం జరిగిందనమాట. అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ సైంటిస్ట్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దీస్ 3 లాస్ ఆఫ్ మోషన్స్. దట్ సైంటిస్ట్ నేమ్ ఈజ్ సర్ ఇజాక్ న్యూటన్. సో సర్ ఇజాక్ న్యూటన్ అనే సైంటిస్ట్ మనకి ఈ 3 లాస్ ఆఫ్ మోషన్ని చెప్పడం జరిగిందనమాట. ఇదే న్యూటన్ గురించి మనం గ్రావిటేషన్ గురించి తెలుసుకున్నాం, యాక్సిలరేషన్ చుట్టూ గ్రావిటీ ఏంటని తెలుసుకున్నాం, అలాగే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ అలాగే మాస్కి వెయిట్కి డిఫరెన్స్, ఎంటైర్ గ్రావిటేషన్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి వివరించింది న్యూటనే. అలాగే ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ అనే కాన్సెప్ట్ని కూడా మనకి అందించినటువంటి సైంటిస్ట్ సర్ ఇజాక్ న్యూటన్. అయితే ఇక్కడ బేసికల్గా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే లాస్ ఆఫ్ మోషన్ ఆర్ జనరల్లీ 3 టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్ విచ్ వర్ ప్రపోజ్డ్ బై సర్ ఇజాక్ న్యూటన్. అయితే ఆ న్యూటన్ ప్రపోజ్ చేసినటువంటి ఈ 3 లాస్ ఆఫ్ మోషన్స్ని మనం డైరెక్ట్గా న్యూటన్ పేరు మీద చెప్తాం. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అండ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. సో వీటిని మనం న్యూటన్స్ ఫస్ట్ లా కింద, న్యూటన్స్ సెకండ్ లా కింద, న్యూటన్స్ థర్డ్ లా కింద మనం పిలుచుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు ఒక్కొక్క లా గురించి మీకు ఒక్కొక్క వీడియో క్లాస్లో మీకు క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్క లాకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. న్యూటన్స్ ఫస్ట్ లా అని చెప్తున్నాం. అలాగే న్యూటన్స్ ఫస్ట్ లాకి మరొక పేరు ఏంటంటే లా ఆఫ్ ఎనర్షియా అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది. న్యూటన్స్ ఫస్ట్ లాకి మరొక పేరు లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారనమాట. ఇనర్షియా కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కవర్ చేయడం జరిగింది. సో ఇనర్షియా అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఒక ఆబ్జెక్ట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్కి కానీ లేదా స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి రావడం కానీ జరుగుతున్నప్పుడు ఆ చేంజ్ని రెసిస్ట్ చేసే టెండెన్సీని మనం ఇనర్షియా అంటాం అనమాట. అంటే టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు అపోజ్ ఎ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ మోషన్ ఈ సెట్ టు బి ఇనర్షియా. సో ఇనర్షియా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మాస్ ద్వారా మాత్రమే ఇనర్షియాని మనం మెజర్ చేయడానికి అవుతుంది. కాబట్టి న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అని అంటారండి. గుర్తుపెట్టుకోవాల్సిన పేరు లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఎందుకంటే ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి మెజర్డ్ బై మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. సెకండ్ లా అంటే న్యూటన్స్ సెకండ్ లాకి మరొక పేరు ఏంటంటే లా ఆఫ్ యాక్సిలరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ యాక్సిలరేషన్ అని కూడా అంటారనమాట. న్యూటన్స్ ఫస్ట్ లా అయితే లా ఆఫ్ ఇనర్షియా, న్యూటన్స్ సెకండ్ లా అయితే లా ఆఫ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటంటే మనకి వెలాసిటీస్లో కనుక చేంజ్ వస్తే విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే టైం టు టైం విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీస్లో కనుక మార్పు వస్తే, అంటే ఫైనల్ నుంచి ఇనీషియల్ కానీ ఇనీషియల్ నుంచి ఫైనల్ కానీ ఆ డిఫరెన్స్ మనకి ఏదైతే వస్తుందో వెలాసిటీలో మార్పు,
దాన్ని మనం చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైంని మనం యాక్సిలరేషన్ అంటాం. సో దాని యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది యాక్సిలరేషన్ కాబట్టి. అయితే ఇక్కడ న్యూటన్స్ యొక్క సెకండ్ లాకి మరొక పేరు లా ఆఫ్ యాక్సిలరేషన్ అని కూడా అంటారు. అలాగే న్యూటన్స్ యొక్క థర్డ్ లా ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే, వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. అంటే ప్రతి యాక్షన్కి దానికి తగ్గ రియాక్షన్ ఉంటుంది అని చెప్పే లా అనమాట. సో ఫైనల్లీ బేసికల్లీ దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ లాస్ విచ్ వర్ ప్రపోజ్డ్ బై సర్ ఇజాక్ న్యూటన్. Those three laws are termed as Newton's first law, Newton's second law, Newton's third law. So Newton's first law is also known as law of inertia, because inertia is the property of an object that can be measured by using the mass of the object. And Newton's second law is also known as the law of acceleration. It is none other than acceleration is nothing but change in velocity with respect to time, and its units are meter per second square. And Newton's third law, that is nothing but law of action and reaction. It means that for every action there is equal and opposite reaction. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియో క్లాసెస్లో అసలు ఒక్కొక్క లాని మనం వివరంగా డిస్కస్ చేసుకున్నాం. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి, దాని ఒక ఎగ్జాంపుల్. అలాగే న్యూటన్స్ సెకండ్ లా ఏంటి, దాని ఒక ఎగ్జాంపుల్. న్యూటన్స్ థర్డ్ లా ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం అప్కమింగ్ వీడియో క్లాసెస్లో చూద్దాం. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ laws of motion by Sir Isaac Newton. So get ready, in the next video content we are going to discuss about the Newton's first law. Okay, good evening, have a nice day.